పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరుచుడి, రాజమార్గమును చక్కపరుచుడి చక్కపరుచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెన్నికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో గుమ్మముల ద్వారా రండి రండి అని పిలుస్తూ వస్తున్నటువంటి మన జీవితాలకు, జనములకు త్రోవను సిద్ధపరచండి అని మాట్లాడుతూ, రాజమార్గమును చక్కపరుచుడి చక్కపరుచుడి, రాళ్లను ఏరి పారవేయుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏరి పారవేయటం తర్వాత ఇంకొక మాట అన్నాడు, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, గుమ్మముల ద్వారా రండి అంటున్నాడు, జనాలకి త్రోవను సిద్ధపరచండి అంటున్నాడు, రాజమార్గాన్ని మనం ఏం చేయాలి అని అంటే చక్కపరచండి అని అంటున్నాడు. పైగా అది 2 సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ మార్గంలో ఏదైనా అడ్డుగా ఉన్నవి, ఆ మార్గంలో ఏదైనా రాళ్ళు కానీ రకరకాలైనటువంటి అడ్డుబండలు ఏదైనా ఉంటే వాటిని ఏరి పారేసి ఏం చేయాలంటున్నాడు ఆయన, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ భాగాన్ని మనము అన్వయించుకుంటూ ఆయన ఒక మాట చెప్తున్నాడు, చక్కపరుచుడి చక్కపరుచుడి అనే మాట మనం తీసుకుంటూ, చక్కపరచవలసినటువంటి విషయాలు ఏమున్నాయి ఇక్కడ అన్నాడు. ఒకవేళ రాజమార్గంలో రాళ్ళు కానీ ఏదైనా ఉంటే వాటిని ఏం చేయాలంటున్నాడు ఆయన, ఏరి పారేయండి. ఇప్పుడు రాజమార్గం అంటే ఏంటి, తిన్ననైనా చక్కటి ఒక శ్రేష్టమైనటువంటి మార్గం. ఆ మార్గంలో రాళ్ళు రప్పులు అడ్డుగా ఉన్నాయనుకోండి, దాన్ని శ్రేష్టమైన మార్గం అని పిలవరు. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు వెళ్ళేటువంటి మార్గము రాజమార్గం. మీరు వెళ్ళేటువంటి ఆ విశ్వాస యాత్రలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మీ ప్రయాణంలో ఒకవేళ ఏదైనా రాళ్ళు అనేటువంటి దేవునికి విరోధమైనటువంటి క్రియలు ఏదైనా ఉంటే, ఇక్కడ రాళ్ళు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవునికి విరోధమైనటువంటి క్రియలు మనలో ఏదైనా ఉంటే వాటిని ఏం చేయాలి, ఇప్పుడు ఏరి పారేయాలి. ఏరి పారేయటం అని అంటే, ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద ఒక రాయి దొరికింది అనుకోండి, ఒక ఇటుక మొక్క దొరికింది అనుకోండి, చిన్నపిల్లడైనా తీసి అవతల పడేస్తాడు. మరి మన ఆత్మీయ జీవితంలో మనలను చక్కపరుచుకునేటువంటి క్రమములో, రాజమార్గములో ప్రయాణం చేస్తూ పరలోక మార్గానికి ప్రయాణం చేస్తున్నటువంటి మన యొక్క విశ్వాస యాత్రలో ఆటంకముగా అడ్డుగా ఉన్నటువంటి రాళ్ల లాంటి దేవునికి విరోధమైనటువంటి క్రియలు, పనులు ఏదైనా మనలో ఉంటే వాటిని ఏం చేయమంటున్నాడు ఆయన, ఏరి పారేయండి అంటున్నాడు. ఇప్పుడు ఏరి పారేయాలంటే మనలో ఏమున్నాయి, అసలు మన దగ్గర ఏమన్నా ఉంటే పోనీ ఏరి పారేద్దాం. ఏమున్నాయి మన దగ్గర, ఏమైనా ఉన్నాయంటారా? ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఎన్ని రాళ్ళు ఉన్నాయో మరి ఆ రాళ్ళు తీసుకోవలసినటువంటి బాధ్యత, అవసరత మన మీద ఉందంటారా?
కోపము, ద్వేషము, అసూయ, పగ, పాపము, రకరకాలైనవెన్నో మనలో రాళ్ళు అనే కంటే రాళ్ళ గుట్టే అనొచ్చేమో కదా. ఏమున్నాయంట? ఒకవేళ రాళ్ళ గుట్టే ఉన్నదేమో. ఇప్పుడు ఒకవేళ రాళ్ళ గుట్టే ఉంటే అది రాజమార్గం అని అనరు, ఆ మార్గం గుండా ప్రయాణం చేయడం కూడా కష్టమే. ఇప్పుడు మన విశ్వాస యాత్రలో చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ రాళ్లను ఏరుపారేసుకోవాలి. ఏంటి ఆ రాళ్ళు అంటే, ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నావో, ఎలాంటి స్థితిలో నీ ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు గుండా నీ యొక్క విశ్వాస యాత్ర ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి దేవునికి అడ్డుబండగా నిలిచేటువంటివి. దేవుడు ఒక మాట అంటాడు, అయ్యా రక్షింపనేరకుండినట్లు నా హస్తము కొరచ కాలేదు, నాదేమో మరుగుజ్జు చెయ్యం కాదు, మేము మీకు సహాయము చేయలేనంత కొరచది కాదు నా చెయ్య. నువ్వు ఎక్కడున్నా సరే నీకు సహాయము చేయగలిగినంత విస్తారమైనటువంటి చెయ్యి నా దగ్గర ఉంది. అదే సమయంలో ఆయన అంటాడు, విననేరకై ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. నువ్వు పలుకుతున్నావు, నాకు వినబడుతుంది. నీవు అడుగుతున్నావు, నీకు సహాయం చేయాలని నా చెయ్యి చాపుతున్నాను. కానీ నేను పూర్తిగా నీకు సహాయం చెయ్యాలి అనన్నా, నీవు పలికినటువంటి మాట లేక నువ్వు చేసినటువంటి ప్రార్థనకు జవాబు నాకు ఇవ్వాలి అనన్నా, నీకును నాకును మధ్య ఏం కనబడుతున్నాయంట? మన దోషాలు కనబడుతున్నాయి. దేవుడు చేయగలిగినటువంటి దేవుడే, దేవుడు మనలను హెచ్చించగలిగినటువంటి దేవుడే, నీ కష్టాన్ని తీర్చగలిగినటువంటి దేవుడే, నీ కుటుంబాన్ని ఎవరిని చక్కబెట్టగలిగినటువంటి దేవుడే, నీ కుటుంబ పరిస్థితిని మార్చగలిగిన వాడు దేవుడే. కానీ చెయ్యాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ నీ మనసు, నీ యొక్క శరీరము, నీ ఆలోచన, నీ ప్రవర్తన దేవుని చెయ్యటానికి ఇష్టపడుతున్నా, కానీ నీ ప్రవర్తనను బట్టి దేవుడు చేయట్లా. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు చెయ్యాలనే చూస్తున్నాడు ఎప్పుడు కూడా. భూమి మీద తన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? తలగా ఉండాలని కోరుకుంటున్నాడు కదా. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును, దేవుని ఉద్దేశం అది. పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, నిన్ను తలగా ఉంచాలని కోరుకుంటున్నాను, నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాను, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే నీకు నాకు మధ్యలో కొన్ని భయంకరమైనటువంటి పాపాలు, దోషాలు, నాకు నీకు మధ్య ఇలాంటి రాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ రాళ్లను ఏరి పారేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రాళ్లను తీసుకోవాలి. ఏంటా రాళ్ళు? కొంతమందికి పాపం అనే రాళ్ళు ఉన్నాయి, మరికొంతమందికి అసూయ అనే రాయి ఉంది, మరికొంతమందికి పగ అనేటువంటి రాయి ఉంది, మరికొంతమందికి ఇక్కడ మాటలు అక్కడ చెప్పే చాడీలు చెప్పేటువంటి రాయిలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా రాళ్ళు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు రాళ్లను తీసుకోవాలి కదా. రాళ్లను తీసుకోకోకుండా మనం రాజ్య మార్గంలో ప్రయాణం చేయలేం కదా. రాళ్లను తీసుకోకోకుండా ఏమంటే గుమ్మముల ద్వారా త్రోవ సిద్ధపరచుకోలేము కదా. దేవుని దగ్గరికి చేరాలి అనంటే ప్రియులరా, మనలో ఉన్నటువంటి ఈ రాళ్లను ఏరి పారవేయకోకుండా మనము దేవుని సన్నిధికి చేరలేము కదా. ఇప్పుడు మనము అక్కడ అన్నాడు, చక్కపరుచుడి చక్కపరుచుడి అన్నాడు. ఏం చక్కపరుచుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఏమేమి చక్కపరుచుకోవాలి మనం? దేవుడు అంటున్నాడు, ఏం చక్కపరుచుకోమని చెప్తున్నాడు ఆయన. నేటి దినాల్లో మనము చక్కపరుచుకోవలసినవి కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం చదవమా. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును అని ఉంది అక్కడ. ప్రియులారా, అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. భక్తిహీనుడు, భక్తి లేనివాడు. ఒకవేళ అరే బాబు నువ్వు కరెక్ట్గా లేవు,
నీ ప్రవర్తన సరిగా లేదు, అమ్మా నీ పద్ధతి సరిగా లేదు అని అంటే ఏం చేస్తాడంట? అమ్మ ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? ముఖం బిడాయించి కూర్చుంటాడు, ముఖం మార్చుకుని కూర్చుంటాడు. ఈరోజు ఎవరినైనా కానీ అమ్మాయి మీరేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అంటున్నారు ఏంటి అని ఒకవేళ నేనే వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని అడిగేసాను, లేక ప్రసంగంలో అనేసాను అనుకోండి, ఎన్ని వస్తాయో. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, భక్తిహీనుడైతే ఒకవేళ హెచ్చరిక చేస్తే ఏం చేస్తాడంట? తన ముఖము మార్చుకుంటాడంట. యథార్థవంతుడైతే ఏం చేస్తాడంట మరి? అమ్మా తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఏం చక్కపరుచుకోవాలి మనం? ఏమి నేర్చుకోవాలి మనం? మన విశ్వాస జీవితంలో చేయాల్సినటువంటి పని ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు, మన ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. ఏంటి ఆ ప్రవర్తన? అదే సొలొమోను అంటాడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు ఉండమని దాని అర్థం. అమ్మా అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన అంటే ఏంటండి అసలు? ప్రవర్తన అంటే ఏంటి అమ్మా? ఇంకా మనము చేసేటువంటి పని, ఒక వ్యక్తిని, ఒక మనిషిని చూడగానే మనకు ఒక అంచనా వస్తుంది. కొద్ది రోజులు వారితో స్నేహం చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది? తెలిసిపోతుంది. వీడు పలానా ఓడురా, ఫలానా వీడు పర్వాలేదు, ఈ విషయంలో పర్వాలేదురా, లేకపోతే వీళ్ళు పర్వాలేదులే అనేటువంటి మాట ఎప్పుడు వస్తుందంటే వారితో కొంచెం మనకు పరిచయం ఉన్నప్పుడు, వాళ్ళు ఫలానా లేక వీళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది అనేటువంటి మాట మనం కనబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, నిజంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సేవకుడు దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ప్రవర్తనను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఆయనకి ఏం పని ఉంటుందండి? పొద్దున్న లేచిన కాడి నుంచి ఇదే పని కదా, ఆయన పని ఆయన చేసుకుంటాడు. మనకుండే పనులు మనకుంటాయి, మన పని మనదేనండి అన్నట్లుగా ఉంటే దాని వలన మనం నష్టపోతాం. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మనము ప్రవర్తనను ఏం చేయాలంట? చక్కబెట్టుకోవాలి. అంటే ప్రవర్తన అంటే ఇంతకుముందు మనం ఒక రకంగా చెడుగా ఆలోచించాం, చెడు మాటలు మాట్లాడాం, ఏమండి రకరకాల పనులు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రవర్తన చక్కబెట్టుకోమని వాక్యం చెప్తున్నప్పుడు ఏంటి ఆ ప్రవర్తన చక్కబెట్టుకోవడం అంటే? ఇది ఇంతకుముందు చేసినటువంటి మాట తీరు, ఇంతకుముందు మాట్లాడినటువంటి మాట తీరు, ఇంతకుముందు చేసినటువంటి పనితీరు, ఇలా చెప్పుకుంటూ వెళితే దేవునికి విరోధమైనటువంటి పనులు ఏదైతే మనం చేస్తున్నామో వాటన్నిటినీ కూడా ప్రభువా నేను ఇంతకుముందు ఎలా ఉన్నాను నాయన, ఇక నుంచి నేను ఎలాగా ఉండను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను నేను సరి చేసుకుంటాను నాయన, నా బ్రతుకుని మార్చుకుంటాను నాయన, కాబట్టి నాకు నా జీవితాన్ని నన్ను బలపరుచు నాయన అని చెప్పి మనం ఏం చేయాలి అంటే ప్రవర్తనను చక్కపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. యథార్థవంతుడు చేసే పని అది. అంతేగాని ఆ పైన ఇంకొక మాట అన్నాడు, భక్తిహీనుడైతే ఏం చేస్తాడో కూడా చెప్తూ ఉన్నాడు. భక్తిహీనుడైతే ముఖం మార్చుకుంటాడంట. ఎవరైనా చెప్తున్నప్పుడు ముఖం మార్చుకుంటాడు. కానీ యథార్థవంతుడైతే, పిల్లలు ఎవరైతే దేవుని వాక్య ప్రకారము తన జీవితాన్ని కట్టుకుని ప్రయాణం చేస్తూ విశ్వాస యాత్రలో తన జీవితం కడ వరకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడో, యథార్థవంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడో, అలాంటి వారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే పిల్లరా వారి యొక్క ప్రవర్తన యథార్థమైనది. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ప్రవర్తన ఏం చేయాలంట? చక్కపరుచుకోవాలి. ఇక రెండవది ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి.
అలా గనక మీ మార్గములను మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, అలా గనక మీ మార్గములను, రెండవది మీ క్రియలను ఏం చేయాలంట? చక్కపరుచుకోవాలి. మీ క్రియలను మీ మార్గములను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాని ఎడల, అనగా ప్రతివాని ఎడల మీరు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అనంటే, తప్పక న్యాయము జరిగించాలి. కొన్నిసార్లు మన దగ్గరికి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అందరిని సమానంగా చూసి న్యాయం మాట్లాడటానికి కొన్నిసార్లు మన మనసు అంగీకరించదు. కానీ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ అంటున్నాడు ఆయన, అందరి ఎడల తప్పక న్యాయమే జరిగించాలి, న్యాయం చేయాలి. వీళ్ళు మనోళ్ళరా, వీళ్ళని వెనకేసుకొచ్చేద్దాం, వాళ్ళ బయట వాళ్ళరా, వాళ్ళ మీద మాట అనేద్దాం పోన్లే అన్నట్టుగా ఈ రోజున ఏమైపోయిందంటే, బయట సమాజం అంతా కూడా మనకు ఎవడైనా ఒక వ్యక్తికి ఒక పెద్దోడు తెలిసాడు అని అంటే, వాడు పలానోడా, వాడు ఎంత గొప్ప తప్పు చేసినా, ఎలాంటి భయంకరమైన పని చేసినా వెనకేసుకొచ్చి వాడిని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు ఎన్నో లోకంలో మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అందరి ఎడల ప్రతివాని ఎడల మనం ఏం చేయాలి తెలుసా? తప్పక న్యాయమే జరిగించాలి. న్యాయమేది అన్యాయమేది అనేది మనల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుని మనం చేయాల్సిన పని ఏంటయ్యా అని అంటే, మనము న్యాయము చేయాలి, మన క్రియలను చక్కపరుచుకోవాలి. మనం ఏం చేయాలంట? న్యాయము జరిగించాలి. మూడో విషయం జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. అదే ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం దగ్గర కూడా వెళ్దాం ఒకసారి. చూడండి 26వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఆనాటి ప్రజలతో ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట. అయ్యలారా, మీరు ఎలా ఉన్నారయ్యానంటే, ఇదిగో మీ క్రియలను మీ మార్గములను చక్కపరుచుకొని ఏం చేయాలంట? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండగా, మన క్రియలు మార్చుకోకుండా, మన ప్రవర్తన సరిదిద్దుకోకుండా, మన మార్గములను చక్కపరుచుకోకుండా, మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉంటే, పిల్లరా అక్కడ ఒక మాట చెప్తున్నాడండి ఆయన. ప్రారంభంలో ఏం చెప్పాడంటే, ఏమన్నాడు ఆయన? ఒక్కసారి ఆ మాట నేను మరలా చదువుతాను. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అయ్యా ఇదిగో మీరు ఇలాంటి పొరపాటు చేశారు అని అంటే మీకు కీడు పంపిస్తానని చెప్పాడు. మీరు ఇలాగూ గనక నా మాట వినకపోతే, నాకు విధేయులు కాకపోతే మిమ్మల్ని నేను శిక్షిస్తాను అని చెప్పాడు దేవుడు. ఉదాహరణకి నినివే పట్టణస్థులు ఉన్నారు. ఏవేలు కాలంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, నినివే పట్టణస్థులు కానీ, దేవుడు ఏం చెప్పాడు వాళ్ళని? అమ్మ ఏం చేశారు వాళ్ళకి? ఇదిగో వాళ్ళ ఏం చేశాడంటే, ఎల్లయ్యా నువ్వు ప్రకటించు, నువ్వు ప్రకటన చేస్తే వారు మారు మనస్సు పొందితే సరే, లేకపోతే వారిని భూమి మీద లేకుండా తుడిచేస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం యోనా వెళ్ళాడు, ప్రకటన చేశాడు. మొత్తానికి దేశమంతా కూడా చాటింపు వేసి మారుమోగిపోయి మొత్తానికి వాళ్ళు ఏం చేశారంట? అందరూ కూడా మారు మనసు పొందారు. దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. పిల్లల వారందరూ కూడా గోనెపట్ట ధరించుకుని ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నాడు. ఏవేలు కాలంలో కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మీ దేవుడైన యెహోవా శాంతమూర్తియు
అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక మాననని ఎవడు చెప్పగలడు? కాబట్టి దేవుడు ఇదిగో నీ పట్ల ఇలా జరుగుతుందయ్యా, మీరు ఇలా పొరపాటులో ఉన్నారు, మీరు పాపంలో ఉన్నారు మీరు, కాబట్టి ఇప్పుడు మీరు దిద్దుకుంటే సరి, లేకపోతే కీడు పంపిస్తాను అని అన్నాడు. ఇప్పుడు దిద్దుకోకపోతే కీడు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయన ప్రారంభంలో, ఏం చెప్పాడంటే కీడు వస్తుందని చెప్పినటువంటి ఆయనే, కీడు చేస్తానన్నటువంటి ఆయనే తాను సంతాపపడినట్లుగా మీరు ఏం చేయాలంట? అరే అనవసరంగా వెళ్ళన్నానే, నిన్నవే ప్రార్థనల విషయంలో కూడా అలాగే అన్నాడు ఆయన. ఏవేలి కాలంలో కూడా ఇదిగో నా జనులు ఇంకా ఎన్నడూ కూడా సిగ్గుపరచపోందరయ్యా అని ఏవేలి కాలంలో అన్నాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోషే కాలం నుండి కూడా ప్రియులరా, ఇదిగో నా ప్రజలు వారు దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, మోషే వెళ్ళి తీసుకురా అన్నాడు దేవుడు మోషేతో మాట్లాడి. మోషే అన్నాడు, నేను నత్తుండయ్యా, నా వల్ల ఏమవుతుందయ్యా అన్నాడు. లేదు లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు అన్నాడు. పంపించాడు, మొత్తానికి తీసుకుని వచ్చాడు. మార్గంలో వీరు చాలా పొరపాట్లు చేశారు. దేవుడు చేయొద్దన్న పనులు చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ ప్రజలు నా మాట అనరో, నీ ప్రజలతో వదిలేయి, వాళ్ళని వదిలేయి అంట పట్టుకున్నాడు. ముందు ఎలా పిలిచాడు ఆయన్ని? నా ప్రజలు వారి బాధ నేను విన్నాను అన్నాడు. మాట వినకపోయేసరికి మోషేతోనే దేవుడు అంటున్నాడు, నీ ప్రజలయ్యా వాళ్ళు అసలు మాట వినరాలి, వదిలే, నువ్వు ఒక్కసారి అలా పక్కకు తప్పుగా మొత్తం తుడిచేస్తాను, అవసరమైతే నీ సంతానంతో పుట్టిస్తాను అని చెప్తుంటే అన్నాడు, అయ్యా అప్పుడు మోషే దేవుడితో మాట్లాడుతూ అంటాడు, అయ్యా ఎంత దూరం తీసుకొచ్చి వారిని ఇక్కడ అరణ్యంలో అలా చేస్తే రేపు పొద్దున ప్రజలు ఏమనుకుంటారు నాయన, చుట్టుపక్కల దేశాల్లో ఏమనుకుంటారు నాయన, అంత పని చేయొద్దు నాయన, ఒకవేళ అలా చెయ్యాలి అని అనుకుంటే ముందుగా నీ జీవగ్రంథంలో నా పేరుది తుడిచేయన్నాడు ఆయన. నీవు నా కూడా రాకపోతే నేను ఒక్క అడుగు కూడా నేను వేయలేనన్నాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పిల్లరా చాలా విషయాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఆయన ఏమంటున్నాడు అని అంటే, మన క్రియలను మన మార్గములను చక్కపరుచుకొని ఏం చేయాలంట? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండగా మన క్రియలు చక్కబెట్టుకోకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతే దాని వలన ప్రయోజనం ఏమి కూడా ఉండదు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట, క్రియలను మార్గములను చక్కపరుచుకొని దేవుని మాట ఏం చేయాలంట? వినాలి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఏం చేస్తున్నాడంట? అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. హిజ్కియాకు ఏమొచ్చిందంట? అమ్మా, మరణకరమైనటువంటి రోగం. అంటే రేపో మాపో లేకపోతే కొద్ది రోజులకైనా సరే కుషించి క్షీణించి మొత్తానికి చనిపోతాడు కొద్ది రోజుల్లో. అది మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఇప్పుడు యెషయాని పంపించాడు. యెషయాతో దేవుడు అన్నాడు, యెషయా వెళ్ళు, ఒకసారి రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతని ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అన్నాడు. వెంటనే వెళ్ళారు, ప్రవక్త వెళ్ళాడు. ఆయన అన్నాడు, అయ్యా, ఆయన ఒక మాట అన్నాడు అతని యొద్దకు వచ్చి అంటున్నటువంటి మాట, నీవు మరణమవుచున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అమ్మా, మరణమవుచున్నావు, ఇప్పుడు ఏం చేయాలి? మరణం అందరికీ వస్తుంది కదా, రాజు అయినా వస్తుంది, పనుడైనా వస్తుంది, ఇంకా ఎంత భయంకరమైనటువంటి పేదవాడికైనా మరణం వస్తుంది, ఎవరికైనా వస్తుంది మరణం. ఇప్పుడు రాజా నీవు గొప్పవాడివే కావచ్చు, కానీ నీకు వచ్చిన రోగం మరణకరమైనది, దానికి మందు లేదు, కానీ నీ ఇల్లు చక్కబెట్టుకో.
ఏం చక్కబెట్టుకోవాలి? ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే గబగబా మొత్తం మంచాల కించాలన్నీ తీసేసి దుప్పట్లు గిప్పట్లు ఉతికేసి అమ్మా అన్ని చక్కబెట్టి ఎక్కడ ఏ అరమరలు అవి ఉన్నాయో శుభ్రంగా మడతలెట్టి పెట్టమన్నా దాని అర్థం. మరేంటి నీ ఇల్లు చక్కబెట్టుకో అనంటే ఏంటి? ఒక్కసారి నిన్ను ఆలోచన చేయి. మరణం అందరికీ వస్తుందయ్యా. నీ ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ బ్రతుకేంటి? నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చనిపోతే నీవు ఎక్కడికి వెళ్తావు? నీ మరణం తర్వాత నీ లోకంలో ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావా? నరకానికి వెళ్తావా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకుని నీ ఇల్లు చక్కబెట్టుకో అని అనగానే వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? గోడ తట్టు తిరిగాడంట. చెప్పేసి వెళ్ళిపోతున్నాడు పంపిన. ఎందుకంటే దేవుని సేవకుడు. వెళ్ళి చెప్పబోయా అన్నాడు. గబగబా వెళ్ళిపోయాడు. ఏమంటే ఒక రాజు దగ్గరికి, అంటే ఒక దేశాన్ని పరిపాలన చేసే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త అని అన్నాడు అనుకోండి. అసలు ఆ పాస్టర్ గారిని తిరిగి ఇంటికి వెళ్ళేస్తాడంటారా? అమ్మా ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా ఒక ఎమ్మెల్యేల దగ్గరకు లేకపోతే ఒక ఎంపీల దగ్గరకు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు అయ్యా నేను ఆశీర్వదించడానికి అని చెప్తే ఒకవేళ మనల్ని రెండోసారి రానిస్తారేమో కానీ నువ్వు చచ్చిపోతావు అబ్బాయి అన్నాం అనుకోండి, అది రానిస్తాడనండి మళ్ళీ. మరి ముందు నేసేంటి రా అంటారు. ఇప్పుడు ఈ రాజు దగ్గరికి నిజంగా ఎంత ధైర్యంతో ఒక్కడో యెషయా వెళ్ళాడో ఆలోచన చేస్తే పిల్లరా ఒళ్ళు గగురు పడుస్తుంది. రాజమందిరం అంటే ఏదో మనకలాగా 2-3 గదులు ఉండే ఇల్లులు కాదు. అది ఎన్ని గదులు ఉంటాయంటే చాలా గదులు ఉంటాయి. చాలా విశాలమైనటువంటి స్థలంలో, అప్పట్లో ఎత్తైనటువంటి స్థలంలో కోటలు కట్టి ఏమండి సైన్యానికి చుట్టూ పహారా కాసేవారికి ఎన్నో గదులు ఉంటూ ఏమంటే నడే మధ్యలో ఒక స్థలంలో ఆయనకి ఒక మంచి శ్రేష్టమైనటువంటి స్థలంలో ఆయనకి మందిరం అంటే ఈ మంచి గదులు కడతా ఉంటారు. అందులో ఆయన సేద తీరే పరిస్థితి. ఇప్పుడు ఇన్ని గదులు దాటుకుంటూ ఇంతమంది సెక్యూరిటీ అనగా భటులను దాటుకుంటూ మంత్రులను దాటుకుంటూ పిల్లరా వాళ్ళందరినీ దాటుకుని యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నువ్వు ఒక మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చచ్చిపోతున్నావయ్యా, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పేసాడు. వచ్చేసాడు. దాదాపుగా కొన్ని గదులు ఉన్నాయి. ఆ గదుల దగ్గరికి వచ్చేసరికి అంటే అక్కడ అంటాడు నడిమెసాల, అంటే ఆ యొక్క ఇంటికి మధ్య గది. పూర్వం ఇల్లులు లోగిళ్ళు అని ఉండి, పెద్దోళ్ళకి తెలుస్తుంది, మా పిల్లలకు తెలియదు. అవి ఎలాగుంటాయంటే పెంకుటిల్లాగా ఉండి చుట్టూ గదులుండి మధ్యలో ఇంత ఖాళీ ఉంటుంది. సూర్యుడి ఎండ దాని మీదకి వస్తూ ఉండేది. ఇంట్లోకి ఎండ వచ్చేది, వర్షం వచ్చినా ఇంట్లో పడుతూ ఉండేది. లోగిళ్ళు అనేవారు. అలాగా అది సెంటర్ అనమాట. ఆ నీళ్ళు ఎప్పుడైతే ఎండ వచ్చేదో వర్షం వచ్చేదో మంచి వచ్చేది అంతా కదా సెంటర్ ఇంటికి నడి మధ్యలో. అలాగా ఈ మొత్తం ఈ పెద్ద ఇల్లుకి నడిమిసాల అనగా మధ్య గదిలోనికి వచ్చేసాడు. చెప్పేశాడు, వస్తున్నాడు, నడుచుకుంటా వస్తున్నాడు. ఎన్ని గదులు దాటుకుంటా వచ్చాడో తెలియదు. ఆ మాట చెప్పగానే యెషయా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి నన్ను నీ కృపతో జ్ఞాపకము చేసుకొనుము అంటాడు. అయ్యా నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు. అయితే కృపతో ఆయన ఎన్ని విషయాలు చేసినా కానీ ఆయన ఒక మాట ఎత్తాడండి అక్కడ. ఏం మాట ఎత్తాడో తెలుసా? కృప. కృప అనే మాటకు అర్థం ఏంటి అమ్మా? అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. ఇప్పుడు ఈయన నేను ఎలా బ్రతుకానో, నా పరిస్థితి ఏంటో, నీ సన్నిధిలో నేను ఎలాగున్నానో ఇవన్నీ ప్రక్కన పెట్టండి ప్రభువా, నా బ్రతుకు నేను నీ కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాలు ప్రార్థన చేసింది ఎవరండి? ఎవరు ప్రార్థన చేశారు? హిజ్కియా. సమాధానం ఎవరికి రావాలి? హిజ్కియాకి రావాలి. కానీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? యెషయాకి ఇచ్చాడు. యెషయా దగ్గరికి వచ్చాడు. ఈయనేమో ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఈయనేమో చెప్పమన్నాడు, చెప్పేశాడు, ఇంకో వెళ్ళిపోతున్నాడు ఈయన యెషయా గారు. మరలా దేవుని స్వరం వినబడుతుంది, యెషయా ఎల్లో హిజ్కియాకి నేను 15 సంవత్సరాలు నేను ఆయుష్ను ఇచ్చానని చెప్పు అని అనగానే, ఇదేంటి ప్రభు ఇప్పుడే కదా చెప్పమన్నా? సర్లే ప్రభు నీ మాట ప్రకారం వెళ్తాను. మళ్ళీ అన్న తిరిగాడు, మళ్ళీ పరిగెత్తుకుని వెనక్కి వెళ్ళాడు. అక్కడికి వచ్చి
హిజ్కియాతో అంటాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడిచ్చాడు. పిల్లరా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏంట ఇల్లు అమ్మా? హృదయం అనేటువంటి ఇల్లు. మరొక చోట పౌలు గారు అంటాడు, నీ దేహమే దేవుని ఆలయం. దేవుడు నివసించేటువంటి ఇల్లు ఇది. మన దేహంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మన దేహంలో దేవుడు ఉంటూ ఉన్నాడు. మనము పవిత్రంగా ఉండాలి. ఎవడైనాను ఆయన ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు అంటాడు కొరింథీ పత్రికలో. కాబట్టి దేవుని ఆలయము అనబడినటువంటి మన దేహం, దేవుని ఇల్లుగా పిలువబడుతున్నటువంటి మన శరీరాన్ని ఎవరైతే పాడు చేసుకుంటారో, ఎలా పాడు చేసుకుంటారంట అమ్మా? ఇప్పుడు అందరూ కూడా గుట్కాలు, కైనీలు, సిగరెట్లు, వ్యభిచారం, భయంకరమైనటువంటి పాపం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు, రే నువ్వు తిరుగుతున్నావు కదా, బలి తిరుగుతున్నారా అని అంటున్నాడా? ఇప్పుడు గుట్టకాలు తినేవాడు ఏం చేస్తున్నాడు? కొద్ది రోజులు కాదు తిన్నా గుట్టగా వాడిని తినేస్తుంది. సిగరెట్ కాల్చి వాడు ఏం చేస్తున్నాడు? కొంతకాలం కాల్చేటప్పటికి ఆడు కాల్చిన సిగరెట్టే వాడిని కాల్ చేస్తుంది. తాగుబోతుగా ఉన్నవాడు తాగి అందరితో ఇష్టం వచ్చినట్టు తిరిగిన వాడు కొన్ని సంవత్సరాలు తాగేటప్పటికి వాడు తాగిన తాగుడే తిరిగి వాడిని ఏం చేస్తుందంట? హాస్పిటల్ పాలు చేస్తుంది. లివర్లు పాడైపోయండి, కిడ్నీలు పాడైపోయండి. కాబట్టి దేవుని ఆలయాన్ని మనం పాడు చేసేవారిగా మనము ఉండకూడదు. కాబట్టి ఇక్కడ అన్నాడు, మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రభువా, ఇల్లు అంటే మన హృదయము, మన శరీరము కూడా. శరీరాన్ని కూడా అపవిత్రం చేసుకోకూడదు. శరీరాన్ని కూడా మనం అపవిత్రం చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎన్ని మాటలు చెప్పాను నేను అమ్మ? ఎన్ని మాటలు చెప్పాను? 4 మాటలు చెప్పాను. ఏంటంట? ఏమేమి చక్కబెట్టుకోవాలి? మొట్టమొదటిది ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. రెండవది క్రియలను చక్కపరుచుకొని న్యాయము జరిగించాలి. మూడవది క్రియలను మార్గములను చక్కపరుచుకొని దేవుని మాట వినాలి. నాలుగవది మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం, 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి కలిగిన వాడెవడు? నేను ఈ జనముల మధ్య ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము అనే మాట జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేస్తా ఉన్నాడు. పిల్లలు, ఈయన ప్రార్థనలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన అనంటే, అయ్యా ఇదిగో ఈ కార్యములన్నీ చక్కబెట్టుకోగలిగినటువంటి జ్ఞానము దయచే. ఏంటి ఆ కార్యములు అంటే? దేవుడు మనకు పెట్టినటువంటి పని ఏదైతే ఉందో, దేవుడు మనకిచ్చినటువంటి పని ఏదైతే ఉందో, దేవుడు నీకు ఇచ్చినటువంటి అది వ్యాపారమే కావచ్చు, పనే కావచ్చు. ప్రియులారా, నీకు దేవుడు ఏ పని అప్పగిచ్చాడో ఆ పనులలో నీవు ఎలాగుండాలయ్యా అనంటే చక్కబెట్టుకునేటువంటి అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. ఇప్పుడు మనకు కుటుంబాలు ఉన్నాయి కదా అందరికీ. మన కుటుంబాన్ని చక్కబెరుచుకోవాలి. భర్తలు మాట వినకపోతే భర్తలను చక్కదిద్దుకునేవారిగా భార్యలు ఉండాలి. భార్యలు మాట వినకపోతే భార్యలు మాట వినేలాగా వారిని చక్కదిద్దుకునే విధంగా భర్తలు ఉండాలి. పిల్లరా, భార్యాభర్తలు ఇద్దరూ బాగుంటే, పిల్లలు సరిగా లేకపోతే పిల్లలను చక్కగా మార్గములు పెట్టడానికి వారి యొక్క ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త కలిగి చక్కదిద్దుకునే విధంగా మనం ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, కార్యములను చక్కబెట్టుకునేటువంటి అనుభవం కావాలి. ఇప్పుడు వాస్తవానికి సొలొమోను చిన్నవాడు. ఇదిగో ఈ నీ గొప్ప జనానికి ఏమన్నాడు ఆయన? అమ్మా, ఈ నీ గొప్ప జనానికి న్యాయము తీర్చాలంటే నా వయసు సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నాకున్నటువంటిది నాకు అసలు అంత జ్ఞానము కూడా లేదు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రియులరా ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇన్ని కార్యములను చక్కబెట్టినట్లుగా తగినటువంటి జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. మన కుటుంబం ఎలాగా కట్టుకోవాలో మనకు తెలియదండి.
మన కుటుంబం విషయంలో ఎలాగున మెలకువ కలిగి ఉండాలో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ప్రభువా నా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో తగిన జ్ఞానం ఇయ్యయ్యా. ఏమని ప్రార్థన చేయాలి అమ్మా? ఏమని ప్రార్థన చేయాలి? వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏదో ఒకటి జరుగుతుంది, అందరి దృష్టి అటు తిరుగుతుంది, ఏం చెప్పారో వెళ్ళిపోతుంది. సాతాను ఎత్తుకెళ్ళడానికి ఇదే ఒక మంచి చిట్కా ఇది. ఏం చేయాలి? మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? ఏం చేయాలి? నా భర్తను రక్షించుకోవడం ఎలాగ నాకు తెలియట్లేదు, నా భార్యను రక్షించుకోవడం ఎలాగ నాకు తెలియట్లేదు, నా పిల్లలను రక్షించుకోవడం ఎలాగో నాకు తెలియట్లేదు, వారి ప్రవర్తన చక్కదిద్దుకోవడం ఎలాగో నాకు తెలియట్లేదు. ప్రభువా ఇదిగో ఈ నీ కార్యములు నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము కనబడాలి అని అంటే నాకు తగినటువంటి జ్ఞానము. మనం ప్రార్థన చేయాలి, అలా మనం అడగాలి. అలాగా సొలొమోను అడిగాడు. సొలొమోను అడిగినటువంటి మాట దేవునికి నచ్చింది. నచ్చినందువల్ల దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్బా భలే అడిగావునా సొలొమోన్, భలే అడిగావు. నాకు ఐశ్వర్యమీ నాయన అని అడగలేదు, బంగారమీ నాయన అని అడగలేదు. ఇదిగో నేను పరిపాలన చేసే రాజుగా నీకు అభిషేకం ఇచ్చాను కాబట్టి ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి కావలసిన ఈ కార్యాలన్నీ కూడా, ఎందుకంటే నాకు రాజు అంటే మాటలా ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, ఎంత జ్ఞానం కావాలి పరిపాలన చేయడానికి. ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ నీ గొప్ప జనానికి కార్యాలన్నీ చక్కబెట్టాలంటే నా దగ్గర ఏముందయ్యా? నా దగ్గర అంత జ్ఞానం లేదు, కాబట్టి నాకు జ్ఞానము తెలివి దయచేయి అని అడిగినప్పుడు పిల్లరా దేవుడు వెంటనే ఆ మాట విని, ఆయన నువ్వు అడిగిన దానికంటే నువ్వు అడిగావు, జ్ఞానం అడిగావు కాబట్టి నాకు నచ్చింది ఆ మాట, నీకు జ్ఞానముతో పాటుగా సకల ఐశ్వర్యములు నేను నీకు ఇస్తాను. ఎంత గొప్ప ఆధిక్యత అండి. భూమి మీద ఇప్పటి వరకు సొలొమోనుకు ముందు కానీ సొలొమోనుకు తర్వాత కానీ సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు భూమి మీద లేడు. ఒకవేళ ఈ రోజుల్లో చాలామంది గొప్ప గొప్పలని పిలవబడుతూ ఉండవచ్చేమో, కానీ ఇప్పుడున్న వాళ్ళ కంటే కూడా, ప్రపంచ కుబేరుల కంటే కూడా సొలొమోను కంటే గొప్పలు ఎవ్వరూ కూడా ఈ భూమి మీద ప్రస్తుతానికి లేరు. పిల్లరా అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప జ్ఞానం, అంత గొప్ప ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అది అనంటే ఆయన చేసిన ప్రార్థన ద్వారా పొందుకున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థనలో దేవునికి మనము సలహాలు ఇస్తాం. ప్రభువా ఇదిగో ఇలా వెళ్తున్నాను, ఇలాగ చేసి, మన సొంత ఆలోచన, ఇలా వెళ్తున్నాను ఆయన ఇలా చేసి, ఇదిగో నాయన ఇలా వెళ్తున్నాను, ఆ పని చేసే ప్రభు, ఈ పని చేసే ప్రభు. మనం దేవునికి ఎలా చేయాలో మనం నేర్పుతాం. కానీ సొలొమోను అన్నాడు, అయ్యా ఈ గొప్ప జనాన్ని పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానమి అని అడిగినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటో తెలుసా? అది మన కుటుంబ కార్యాలన్నీ కూడా ఏం చేయాలి? చక్కా పెట్టుకునేటట్లుగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. పిల్లరా అక్కడ కార్యములన్నీ కూడా చక్క పెట్టుకున్నట్లుగా ఆ దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక మాట కూడా మనం చదువుదాం, చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం, 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అని ఉంది అక్కడ. పిల్లలు ఇక్కడ చదువుబడినటువంటి వాక్య భాగంలో అబ్రహాముకి దాదాపుగా 100 సంవత్సరాల వయసులో ఎవరు పుట్టారండి? కుమారుడు పుట్టాడు కదా, ఆయన పేరు ఇస్సాకు. ఇప్పుడు మామూలుగానే పెళ్ళయిన తర్వాత ఒక 2 సంవత్సరాల లేటుగా పుడితేనే చాలా గారంగా పెంచుకుంటాం. కానీ ఆ రోజుల్లో 100 సంవత్సరాల వయసులో పుట్టాడండి. పుట్టిన తర్వాత అతనికి యుక్త వయసు వచ్చింది. పిల్లలు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే,
అబ్రహామును దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాం, నీ కుమారుణ్ణి తీసుకుని వచ్చి నాకు బలిచ్చే అన్నాడు. ఇప్పుడు ఏ తండ్రి అయినా ఎలా ఉంటుంది చెప్పండి? నా మనసు, ఏ తండ్రి మనసు అయినా ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడండి, మనకి ఇచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి బలిచ్చే అంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇంక ఈయన ఏం చేశాడంటే, ఈ రోజుకి కూడా అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి అబ్రహాము అంతగా నమ్మాడండి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. తన కుమారుణ్ణి తీసుకున్నాడు, వెంట పెట్టుకున్నాడు, ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, కట్టెలు పేర్చాడంట, బలిపీఠం కట్టాడంట, చక్కగా దాన్ని పేర్చాడంట, దాని మీద పడుకోబెట్టాడంట. దాని మీద పడుకోబెట్టి ఇంకా కత్తి కూడా ఎత్తేసాడంట చంపేయడానికి. ఏం జరిగిందంట చూస్తారా అక్కడ? యెహోవా దూత అప్పుడు అబ్రహాము తన కుమారుడు వధించుటకు 10వ వచనం, తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అనే మాట అక్కడ మాట్లాడుతాం. అంటే ఇంకా ఇవ్వటానికి కట్టెలు తీసుకున్నాడు, అన్ని పట్టుకుని వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, ఎత్తైన స్థలంలో ఉన్నాడు. ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేశాడు. కానీ నమ్మి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ ఒక మాట చెప్పాడండి, బలిపీఠము చక్కపరిచాడంట. ఏంటది? ఏం చేశాడంట ఆయన? 9వ వచనంలో ఆయన అన్నటువంటి మాట, బలిపీఠము కట్టి దాన్ని చక్కగా కట్టెలు ఏం చేశాడంట? పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచాడంట. ఇస్సాకు అంటే ఏ వయసు ఉంటుంది అనుకుంటున్నారు అమ్మా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకుంటున్నారా? యవనస్తుడు. యవనస్తుడు అంటే దగ్గర దగ్గర 18 నుంచి కొంచెం పై వయసు కలిగిన వాడే. ఇప్పుడు అంత వయసు కుర్రని ఇప్పుడు మనలో ఎవరైనా ఒక తండ్రి మన కూడా, అరే నువ్వు నాకు కూడా రారా అని చెప్పి తీసుకుని వెళ్తుంటే వస్తాడంట. ఇప్పుడు బలి సంగతి పక్కన పెట్టాలి, మన కూడా రండి అంటే ఎక్కడికే? మన విషయం అంతా చెప్తేనే కానీ అడిగి నచ్చితే వస్తాడు, లేదా రాడు. కానీ ఆ రోజుల్లో అబ్రహాము ఎంత విధేయుడో, అబ్రహాముకు పుట్టిన ఇస్సాకు కూడా అదే విధేయత కలిగిన వాడు. నాయన మన దేవుడు ఆ బలి కోరుకున్నాడు, రా వెళ్దాం అని అంటే, సరే నాన్న అన్నాడు. ఇక కట్టెలు పెట్టుకోరా అబ్బాయి అన్నాడు. నెత్తి మీద పెట్టుకున్నాడు పిల్లాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈయనేమి నిప్పించుకున్నాడు. పిల్లరా మెల్లిగా వెళ్ళిపోయారు. కొండెక్కిన తర్వాత అయినా, అరే నువ్వు పడుకోరా అంటే, ఇదేంటిది? నన్ను బలి ఇవ్వటానిక నువ్వు నన్ను కన్నావు? ఈ వయసులో నన్ను బలిచ్చే కంటే ఇంకా నువ్వు ఉండి చేసేది ఏముంది, కానీ నిన్ను నేను బలిచ్చేస్తాను అంటాడు ఇప్పుడున్న కుర్రోళ్ళు అయితే. ఎందుకంటే ఆల్రెడీ 100 సంవత్సరాలు వచ్చేసినాయి కదా నీకు, ఇంకేం చేస్తావు, ఇంకెంతకాలం బతుకుతావు, నాకు వయసు ఉంది కాబట్టి నిన్ను బలిచ్చేస్తానులే నాకు బదులుగా అనే పరిస్థితి నేటి దినాల్లో కనబడుతూ ఉంది. కానీ ఆ రోజున పిల్లరా ఇస్సాకు ఎంత విధేయుడంటే, కాళ్ళు కడుతున్నాడు, మరి పడుకోరా అన్నాడు, పడుకున్నాడు. కాళ్ళు కట్టాడు పిల్లరా, ఆ చేతులు కట్టాడు. చేతులు కట్టిన తర్వాత ఏం మాట్లాడతలా, కత్తి తీసుకున్నాడు, పైకెత్తేసాడు. ఇంకొక క్షణం అలాగా పైకి ఎత్తిన కత్తి కిందకి రావడానికి ఎంత సమయం పడుతుందండి? ఆ గ్యాప్లో కూడా ఏంటి నాన్న నన్ను ఇంతగా పెంచింది ఇందుకోసమేనా అనే మాట కూడా మాట్లాడలేదు ఆయన. ఏం మారు మాట మాట్లాడుకుని అలాగుంటే వెంటనే దేవుని దూత వచ్చి అన్నదంట, అబ్రాహాం ఆపే, నీ కుమారుడికి బదులుగా పలానా చోట పొట్టేళ్ళు ఉంది, పట్టుకురా, దాన్ని బలించి శుభ్రంగా వెళ్ళండి అని అక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చి. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, అసలు కుమారుడి దాకా ఎందుకండి? దేవుడు మనం ఏం చెప్తున్నాడో అదిలో కనీసం రక్షణ పొందడానికి కానీ, దేవుని మాట వినడానికి కానీ, మన క్రియలు చక్కబెట్టుకోవడానికి కానీ, ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి కానీ ఏ మాత్రము కూడా మన మనసులు ఇవ్వట్లేదు. మన మనసులు ఇవ్వట్లా. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, బలిపీఠము చక్కపరుచుకోవాలి. మన బలిపీఠాలు ఎలా ఉన్నాయి? బలిపీఠం అంటే ఏంటి? మంది అమ్మా ప్రార్థనా బలిపీఠాలు. మన బలిపీఠాలు పాడైపోయాయి. మన బలిపీఠాలు సరిగా లేవు.
సరైన రీతిలో ప్రార్థన లేవు మన కుటుంబాల్లో. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అక్కడ అన్నాడు, బలిపీఠమును చక్కపరుచుకోవాలి. మన బలిపీఠాలు పాడవుతున్నాయనే సంవత్సరానికి ఒకసారి మనం ఇలా ఉపవాస ప్రార్థనలు పెట్టి ఆ ప్రార్థనల్లో ప్రియులారా మన ప్రార్థనలు ఎక్కువగా చేసుకోవడం ద్వారా మన ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఆరవది, బలిపీఠమును ఏం చేయాలంట? చక్కపరుచుకోవాలి. మన బలిపీఠాన్ని, ప్రార్థన బలిపీఠాన్ని చక్కపరుచుకోవాలి. చివరగా ఒక మాట మనం చదువుకుందాం. చివరగా మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి. అప్పుడు ఆ కన్యకలందరూ అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి అని ఉంది అక్కడ. పిల్లలు, ఈ మాటలు మనం చాలా సార్లు వింటూ ఉన్నాం. 10 మంది దివిటీలు పట్టుకున్నటువంటి కన్యకలు కనబడతా ఉన్నారు ఇక్కడ. ఈ 10 మంది కూడా విశ్వాసులే, 10 మంది రక్షించబడిన వారే, 10 మంది కూడా ప్రభు యొక్క రాకడ లేక పెండ్లి కుమారుడి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారే. పెండ్లి కుమారుడు కొంచెం ఆలస్యమైంది. వీళ్ళు ఏం చేశారంటే, ఆయన వస్తానన్నాడు కాబట్టి వచ్చేస్తాడేమో రేపొద్దున కొంచెం ఉంటే చాలే అనుకుని మొత్తానికి ఆ కొద్దుకున్న నూనెతో వెళ్ళిపోయారు వీళ్ళు. తీరా వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఆయన కొంచెం ఆలస్యం చేసేటప్పటికి ఇందులో ఒక 5గురి దగ్గర నూనె ఏమైందంట? తగ్గిపోయింది, ఆరిపోతుంది. ఇంకా దీపాలు ఆరిపోతున్నాయి, దీపాలు ఆరిపోతున్నాయి. ఈ సమయంలో ఆ పక్కనున్న వాళ్ళు గబగబా దివిటీలు సిద్ధం చేసుకున్నారు, చక్కబరుచుకున్నారు. ప్రియులారా, వారు సిద్ధంగా ఉంటే ఈ మిగిలిన వారు 5గురు వచ్చి అంటారు, అమ్మా మా ఆరిపోయేటట్టుగా ఉన్నాయి, కొంచెం నీ నూనె మాకు ఇవ్వవా అని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు అన్నారు, అది మీకు సరిపోదు, ఇక్కడ మీకు వేసాను అనుకో, అది మీకు పూర్తిగా రాదు, నాకు పూర్తిగా రాదు, కాబట్టి అంగడికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి, అంతేగాని ఇది ఇవ్వడానికి వీలు లేదని చెప్పి ఆ 5గురు కూడా బుద్ధి కలిగిన వారు జాగ్రత్తగా ఉన్నారు. ఎప్పుడైతే వారు జాగ్రత్తగా ఉన్నారో, ఈ జాగ్రత్త లేని వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ 10 మంది ఎవరని చెప్తున్నాం? అమ్మ, ఈ 10 మంది ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళే. ఈ 10 మందిలో బాప్తిసం తీసుకున్న వాళ్ళే. ఈ 10 మంది బలలో చేపెట్టే వాళ్ళే. ఈ 10 మంది అన్ని రకాలుగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే. కానీ ఈ 10 మందిలో 5గురు మాత్రం, ప్రభువా నీవు ఎప్పుడు వస్తే అప్పుడు నేను రెడీ నాయన అని తన ప్రవర్తన చక్కబెట్టుకున్నారు, దివిటీలు చక్కబెట్టుకున్నారు, వారి యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నారు. అన్ని విషయాలలో ప్రియులారా వారు జాగ్రత్త కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వారు జాగ్రత్త కలిగి ఉన్నారో, జాగ్రత్త లేని వారు ఏమైపోయారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు విడవబడ్డారు. తీరా అందరూ బలలో చేపెట్టినా, అందరూ బాప్తిసం తీసుకున్నా, అందరూ అన్ని రకాలుగా ఉన్నా సరైనటువంటి దిద్దుబాటు లేకపోతే దివిటీలను కాపాడుకునే పరిస్థితి లేనందువల్ల జరిగినటువంటి పరిణామం ఏంటి? విడవబడ్డారు, తలుపేసేశారు. తలుపేసేస్తే అయ్యా మేము చాలా కాలంగా వచ్చాం కదా, చాలా కాలంగా మందిరానికి వస్తున్నాం కదా, ఏ ఆదివారం మేము మిస్ అవ్వలేదు కదా, మేము చాలా ప్రార్థనా పరులం కదా, మేము బాడు మనసు పొందాం కదా, మేము బాప్తిసం తీసుకున్నాం కదా, మేము బలలో చేపెట్టాం కదా. ఇలాగ అనుకుంటే అక్కడ ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారమ్మా? అమ్మా మీరెవరో? అదేంటండి, తెలియకుండానే బలలో చేపెట్టాడా? తెలియకుండానే బాప్తిసం తీసుకున్నాడా? తెలియకోకుండానే మరు మనసు పొందేశాడా? కానీ ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మీరెవరో నాకు ఎందుకన్నాడు అక్కడ అంటే, మన దివిటీలను చక్కపరుచుకోకుండా ఉంటే, మన యొక్క విశ్వాస జీవితంలో మనం స్థిరపరచబడకుండా ఉంటే, మన ప్రార్థన జీవితంలో మన బలిపీఠాలు చక్కపరుచుకోకుండా ఉంటే విడవబడేటువంటి గుంపులోకి మనము.
కాబట్టి అలా ఉండకూడదనే కదా దేవుని ఉద్దేశం. దేవుని ఆలోచన ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే పిల్లరా, ఆయన ఒక మాట చెప్పాడు మనకి ప్రారంభంలో. ఇదిగో మీరు ఏం చేయాలి తెలుసా, మీరు చక్కపరచుడి. మార్గంలో ఒకవేళ రాళ్ళు కలిగినవి ఏదైనా ఉంటే ఆ రాళ్ళను ఏరి పారేయండి. ఇప్పుడు మన మార్గంలో ఏమున్నాయి? ఇప్పుడు 7 విషయాలు చెప్పాను. మన మార్గంలో ఏమున్నాయి? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన సరిదిద్దుకుంటున్నామా? సరిదిద్దుకుంటే ధన్యుడవే, ప్రవర్తన మార్చుకుంటే ధన్యురాలవే. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రవర్తన చక్కపరుచుకోవాలి. రెండోదిగా అన్నాడు, నీ క్రియలను చక్కపరుచుకొని న్యాయము జరిగించాలి. మూడోదిగా అన్నాడు, క్రియలను మార్గములను చక్కపరుచుకొని దేవుని మాట వినాలి. వింటున్నామంటారా? మన ప్రవర్తన చక్కదిద్దుకుంటున్నామంటారా? ఇంకా మన జీవితాల్లో మన క్రియలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటారా? మన ఇల్లు చక్కబెట్టుకోవాలంట పిల్లరా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు దేవుడు మన ముందు ఎన్నో విషయాలు రాయించి పెట్టాడు పిల్లరా. అక్కడ అన్నటువంటి మాట, బలిపీఠమును కూడా ఏం చేయాలి? మనం చక్కబెట్టుకోవాలి. మన ప్రార్థన బలిపీఠాలు పాడైపోయినాయి. నోటి నిండా ప్రార్థన ఉంటే, ఇంకా నీకు మోకాళ్ళ అనుభవమే ఉంటే పిల్లరా, ఇంకా మన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి మనం వెళ్ళగలం. అది లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి. సరైనటువంటి ప్రార్థన అనుభవం లేకపోవడం వల్లే మనకు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలిపీఠములను మనం ఏం చేయాలంట? చక్కదిద్దుకోవాలి. దివిటీలను చక్కపరుచుకోవాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి గుంపులో ఉన్న మనం నిజంగా మన బ్రతుకుల్లో ఏం చేస్తున్నాడు దేవుడు? ఎలా ఉంటున్నాడు దేవుడు? ఏం చేయమన్నాడు దేవుడు? చక్కపరుచుకోనండి, రాళ్లను ఏరిపారేయండి అన్నాడు. మరి ఒకవేళ ఇందులో ఏ గుంపులో ఉన్నాం మనం? ఒకవేళ ఇందులో ఏదన్నా ఒక్కటన్నా ఉందా మన దగ్గర? దేవునికి అడ్డుగా ఏదైనా ఒక్కటైనా ఉందా? ఇందులో చెప్పబడినటువంటి 7 ఏ రాయి మందులో ఉంది? ఒకవేళ 6 బాగానే ఉన్నాయండి, ఒక్కటే ఉందండి అంటే ఆ ఒక్కటి కూడా తీసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, మన మార్గములను చక్కపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి విరోధమైనటువంటిది ఏదైతే మనలో ఉన్నదో దాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు రానున్న రోజుల్లో జరగబోయేటువంటి ఉపవాస ప్రార్థన కూడికల్లో దేవుడు మరింత ఆశీర్వాదాన్ని మనకు మన యొక్క చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా, ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు మనము చూడగలిగినట్లుగా దేవుని యొక్క సన్నిధిని మనము పరిపూర్ణంగా అనుభవించేటట్లు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అట్టి ధన్యత, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి నడిపించును గాక.